ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కలెక్టరేట్ వద్దనున్న ధర్నా చౌక్ లో వివోఏలు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలి అని, కాలపరిమితి సర్క్యులర్ ను రద్దు చేయాలి అని వెలుగు డ్వాక్రా యానిమేటర్స్ డిమాండ్ చేశారు. ఇక 4 నెలల బకాయి వేతనాలు విడుదల చేయాలి అని కోరారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ తొలగింపులు నిలుపుదల చేయాలి అని కోరారు. ధర్నా చేస్తే తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు అని వెలుగు డ్వాక్రా యానిమేటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగించిన వారిని వెంటనే పరిమితి సర్క్యులర్, కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. కాల పరిమితి సర్క్యులర్ వర్ధిల్లాలి. సిఐటియు 4 నెలల బకాయి వేతనాలు, 4 నెలలు ఏపీవీఓఏల ఐక్యత. అక్రమంగా తొలగించిన వారి విధుల్లోకి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి వివోఏలు ఎవరైతే ఉన్నారో యానిమేటర్కి సంబంధించి కూడా 4 నెలల నుంచి కూడా బకాయిలకు చెల్లించాలని చెప్పి కూడా ఏలూరులో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ధర్నా చౌక్లో కూడా నిరసన తెలుపుతున్నారు. వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? అసలు కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలండి, అదే ప్రధాన డిమాండ్. ఈ రోజున కాల పరిమితి సర్క్యులర్ అడ్డు పెట్టుకుని అక్రమంగా ఈ రోజున తొలగిస్తూ ఉన్నారు. జిల్లాలో 100 మందికి పైగా ఈ రోజున తొలగించారు. వాళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలని, బకాయి వేతనాలు ఇవ్వాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఏది నష్టం అనేది మేము ఈ ప్రభుత్వాన్ని చెప్పినప్పుడు మాకు సానుకూలంగా ఉండి మాకు కావాల్సింది చేయాలి, కానీ ఈ రోజున వాళ్ళకి కావాల్సింది చేస్తూ ఉన్నారు. ఈ రోజున స్థానిక నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ రోజున కుమ్మక్కయ్యి అడ్డగోలుగా మరి వివోఏలను తొలగిస్తూ ఉన్నారు. ఆ కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వేలాది మహిళల్ని ఆదుకోండి. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి 15, 20, 10 సంవత్సరాల నుండి ఇదే పనిలో మేము వృత్తిగా చేస్తూ ఉన్నాం భావించి. ఈ రోజున మీరు పొండి ఇంకొకళ్ళు తెచ్చుకుంటామని అంటున్నారు. ఇంకా ఆ పని నేర్పడానికే మినిమం 3 years పడుద్ది. అంటే 3 సంవత్సరాలు నేర్చుకున్న అమ్మాయి మీరు పోండి ఇంకొకరు పెట్టుకుని ఇంకొకరు చేస్తారు అని అంటే, ఈ రోజున మేము ఒకటే అడుగుతున్నాం. ఉద్యోగం కింద, ఒక డ్యూటీ కింద మమ్మల్ని నేస్తే ఇంకా మాకు రక్షణగా, మాకు రెగ్యులరా, కాంట్రాక్టా, హెచ్ఆర్ పాలసీ ఏమి ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరపాలే కానీ మమ్మల్ని ఎలా తీసేయాలని చర్చలు పెట్టుకుంటున్నారు. అభివృద్ధి పనులు చేయాలి కానీ ప్రభుత్వాలు ఇలాగ రాజకీయంగా మమ్మల్ని వేధించే పనులు చేయటం సరికాదు అని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఎన్ని నెలల నుంచి వేతనాలు రావాలి, ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికీ అనంటే మొన్న ఒక 7 నెలల బకాయి అంటే మొన్న ఒక 3 నెలలు వేశారండి. ఇంకా 4 నెలలు రావాల్సి ఉంది. అది కూడా వెంటనే ఇవ్వాలనేదే. ఈ రోజున పై అధికారులు 1 నెల వాళ్ళ జీతం రాకపోతే వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుందండి? 31వ తారీఖు వస్తే 30వ తారీఖు వస్తే వాళ్ళ జీతాలు అకౌంట్లో పడిపోవాలి. ఈ రోజున మాకు నెలలు గడిచిపోయినా కూడా జీతాలు రావు. చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి క్షేత్రస్థాయిలో? క్షేత్రస్థాయిలో అంటే మాకు మండలం అధికారుల నుంచి అయితే మాకు బాగా ఒత్తిళ్ళు ఉన్నాయండి. ప్రతిదీ ఈ రోజున మాకు ఎస్కేజీ ఇన్కమ్ ప్రొఫైల్ అని చెప్పేసి యాప్లు డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ప్రతి కుటుంబం యొక్క సర్వే చేయమంటున్నారండి. మరి సర్వే చేయడానికి ఇంటికి వెళ్తే వాళ్ళు సభ్యులేమో ఈ సర్వేలని మాటిమాటికి మా ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నారని వాళ్ళతో చీవాట్లు తింటున్నాము. అయినా మేము ఎంత కష్టపడి వాళ్ళకి రిపోర్టు మండల స్థాయిలో మేము కింద స్థాయి నుంచి మేము మండల స్థాయికి రిపోర్ట్ అందిస్తున్నాము. ఆ మండల స్థాయి రిపోర్ట్ తీసుకుని వాళ్ళ పైన వారికి సబ్మిట్ చేసేసి గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు నెల జీతాలు పొందుతున్నారు. మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా మాకు నెల జీతాలు ఇవ్వట్లేదండి. మొన్న మేము రోడ్లకి ఇదే విధంగా ఈ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తే 2 నెలలు వేశారు. మరలా ధర్నా చేస్తే 1 నెల వేశారు. అంటే మేము ధర్నాలు అంటే మా జీతాల కోసం, మేము కష్టపడిన దానికోసం తీసుకోవడం కోసం మేము ప్రతిసారి రోడ్డు ఎక్కాలండి. వర్క్ని ఎందుకు గుర్తించట్లేదండి? దయచేసి మా వర్క్ను కూడా మీరు గుర్తించండి, మాకు పాలసీలను కల్పించండి. విధుల్లోకి తీసేసిన వారిని మళ్ళీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలండి. మాకు ఏ నెల ఆ నెల జీతాలు వచ్చేటట్టు మమ్మల్ని అందరినీ తీసుకోవాలని మా వంక చూడాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నామండి. రాజకీయ వేధింపులు ఎలా ఉన్నాయి? రాజకీయ వేధింపులు అంటే కొన్ని మండలాలు బాగా విపరీతంగా రాజకీయ వేధింపులు ఉన్నాయండి. అంటే ఒక 5-6 మండలాలని రాజకీయ వేధింపులతో ఎక్కువ శాతాన్ని తొలగించేశారు. మెయిన్
ప్రాబ్లం ఏంటి, కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలండి. మా వివోఎల్ని తొలగించిన వారిని తీసుకుని మరి 3 సంవత్సరాల సర్కులర్ రద్దు చేసి మమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మాకు రక్షణ కలిగించాలి అని మేము కోరుచున్నామండి. చూడొచ్చు ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక తాము సుమారు తమకి 7 నెలల జీతాలు రావాలి, చూస్తే కనుక నెల ధర్నా చేస్తేనే తమకు జీతాలు వేస్తున్నారు. ఇప్పటికి సంబంధించి కూడా చూస్తే కనుక రాజకీయ కక్ష సాధింపులు కూడా చేస్తున్నారు. తొలగించినటువంటి వివోఏలను కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చూస్తే కనుక ప్రధానంగా తమకు సంబంధించినటువంటి జీతాలు కూడా సకాలంలో వేయాలని చెప్పి వివోఏలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో తమ పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.